ఎంతోమంది రన్నింగ్ చేస్తారు. రన్నింగ్ చేసి కారు ఎక్కడో పెట్టుకుని పరిగెత్తే వాళ్ళు ఉంటారు, బండి మీద వెళ్ళి పరిగెత్తే వాళ్ళు ఉంటారు, అనేక మంది ఉంటారు. పరిగెత్తి సడన్గా ఆగిపోయి కారు దగ్గరికి వచ్చి మంచి వాటర్ ఫుల్గా తాగేస్తారు. అది కూడా చిల్డ్ వాటర్. అయితే బండి మీద వచ్చేటప్పుడే డీ ఫ్రిడ్జ్లో పెట్టింది తీసుకుంటారు. వీళ్ళు వాకింగ్ అయ్యేటోడికి అది కరిగి చల్లగా ఉంది, అది వెంటనే తాగేస్తారు. అలా తాగొద్దండి దయచేసి. మీరు మీ బాడీ రన్నింగ్ మొదలెట్టినప్పుడు కానీ, వ్యాయామం మొదలుపెట్టినప్పుడు కానీ ఏ హీట్లో ఉంది, మీ పల్స్ రేట్ ఎలా ఉంది, మీ హార్ట్ బీట్ ఎలా ఉంది, మీ లంగ్ కెపాసిటీ ఎలా ఉంది, సేమ్ అదే స్థితిలోకి మళ్ళీ వెనక్కి వచ్చి చెమట అనేది పూర్తిగా ఆరిపోయేదాకా మీరు అలా వాటర్ తాగటం కానీ, ఫుడ్ తినటం కానీ, కాఫీలు టీలు తాగటం, ఫ్రూట్ జ్యూసులు తాగటం ఇలాంటివి చేయవద్దండి. మీ బాడీ మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చాక, మీ అవయవాలన్నీ నార్మల్గా స్థిమితంగా ఉన్న తర్వాత అప్పుడు మీరు ఆహారం కానీ, డ్రింకులు కానీ, ఫ్రూట్ జ్యూసులు కానీ తీసుకోండి, చక్కగా పనిచేస్తాయి. అది అలిసిపోయి చాలా హై హార్ట్ బీట్ కానీ, హై బాడీ హీట్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి కూలింగ్ తాగటం వల్ల పూర్తిగా రివర్స్ పని చేస్తున్నారు. మీరు చేసిన రన్నింగ్ కానీ, వ్యాయామానికి కానీ ఫలితం ఉండదు కదా, రివర్స్ అవ్వడానికి కూడా ప్రాబ్లం ఉంది. అనేక రకాల కొత్త జబ్బులు రావడానికి అవకాశం ఉంది.